గవర్నమెంట్ ఎట్లా పరిపాలిస్తుందంటే ఏమంటారు అన్న? ఇప్పుడు 14 ఏళ్ళ ఉద్యమం, 10 ఏళ్ళ రాజ్యం, ఆయన ఎంబడి ఉన్నారు జనం. ఇప్పుడు ఈయన ఎంబడి ఎవరు లేడు, కానీ వీళ్ళ అంతర్గత కళాలతోని ఆయన మెలుతాడు, ఆయన బచావత్ అవుతాడు తప్ప ఆయన ఎంబడే వెళ్ళాడు. అయితే కొన్ని న్యూస్లు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అంటే కేసీఆర్ గారిని హత్య చేయబోతున్నారు కేటీఆర్ గారు అని ఇట్లా మాట్లాడడం, ఇట్లా రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కటే ఆయన ఓడిపోయినప్పుడు ఆయన తంతెన మీదకి వెళ్ళి నెట్టేసిండు అనేది ఓ వార్త ఉన్నది. అది వాస్తవమా కాదా? వాస్తవం తెలియదు, ఓకే, మనం ఆడ లేం కాబట్టి ఓ వార్త. కానీ ఆయన హత్య చేసేంత దుర్మార్గుడు కాదు ఆయన. ఓకే, ఎందుకంటే ఆయన లేకపోతే ఆయన రాజకీయ జీవితమే లేదు కదా. ఆయన ప్రాణంతో ఉంటే ఆయన కాంతాలు 10 మంది, ఆయన లేనినాడు ఈయన ఏంటి అట్లాంటిది జరగదు. సో అంటే ఈ నెట్టేయడం రాజకీయంగానే చచ్చిపోయలే వాళ్ళతో ఏమవుతుంది. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ, కేసీఆర్ వీళ్ళందరూ కలిసిన టీఆర్ఎస్, దాని పేరు బీఆర్ఎస్ నిలబడదు. అది బీజేపీ నిలబడాలన్న టీఆర్ఎస్ లీడర్షిప్. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాదు, సెకండ్ లీడర్ ఉన్నాడు వానికి. ఓకే, వానికి ప్రజలు లేరు. ప్రజలంటే ప్రజలు ఉన్నారు, కానీ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళలోడు డైరెక్ట్ బీజేపీ, వాడు హిందూ బీజేపీ మోడీ కనెక్షన్, కానీ వాళ్ళకి లీడర్ లేడు. ఏ గ్రామీణ లీడర్ లేడు. ఏ దవాఖాన తీసుకుపోతాడో, పోలీస్ స్టేషన్ తీసుకుపోతాడో, పొద్దుగాల చేదాపించడో, మధ్యాహ్నం ఇంత అన్నం తినిపించడో, సాయంకాలం ఇంత మందాపించడో, వీళ్ళ దాన్ని లేడు, కానీ వాళ్ళ దాన్ని ఉన్నారు. అది మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ రోల్ చేసి తీరుతాడని నేను అనుకుంటాను. ఓకే.